హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ వాల్. నేను లతా రంగనాథ్. ఇవాళ మీకు మంచి టెంపుల్ అంతా చూపించబోతున్నానండి. పురాతన ఆలయం గంగాపూర్ లక్ష్మీ చిన్నకేశవ ఆలయం అండి. ఇది గంగాపురం దక్షిణ భారతదేశంలో ఉన్న ముఖ్యమైన దేవాలయంలో ఒకటి. ఇది స్కంద పురాణంలో ప్రస్తావించబడింది. ఈ ప్రదేశం ఎంబీఎన్ఆర్ అంటే మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి వైపు ఉంది. బాదామి చాళుక్యరాజుల కాలంలో బాగా ప్రసిద్ధి చెంది ఉంది. కళ్యాణి శ్రీ త్రైలోక మాల సోమేశ్వరుడికి చెందిన చాళుక్యరాజు కసవస్వామి దీనిని 1042-1063 ఏడి మధ్య నిర్మించాడు. అప్పటి నుండి కేశవపురం అని పిలువబడుతుంది. ప్రధాన దేవుడు లక్ష్మీ చెన్నకేశవ స్వామి. ఇక్కడ శిల్పాలు చాలా బాగుంటాయండి. మీకు వచ్చేటప్పుడు కూడా ఇంకా ఒక మండపం కనిపించింటుంది పాత, చాలా బాగుంది. టెంపుల్ వచ్చేస్తుంది, ఇదిగో ఎదురుగా కనిపిస్తుంది గోపురం. ఇక్కడ ప్రతి రథసప్తమి రోజు పెద్ద జాతర జరుగుతుందండి. అసలు మహబూబ్ నగర్లోనే పెద్ద జాతర అంటే గంగాపూర్ జాతర. మేము అమ్మవారింటికి వెళ్ళినప్పుడు వెళ్ళామన్నమాట. ఇది రథం అండి, అక్కడ షెడ్లో పెట్టారు. కానీ ఎప్పటికీ రష్ ఉంటుంది టెంపుల్. మేము వెళ్ళింది శనివారం కాబట్టి ఇంకా మంచిగా ఫుల్ రష్ క్రౌడ్తోనే ఉంది. చూడండి టెంపుల్ ఎంత బాగా అనిపిస్తుంది. మా వాళ్ళందరూ వెళ్తున్నారు, నేను యాజ్ యూజువల్ వీడియో తీసుకుంటూ వెళ్తున్నా. మనం ఎక్కడికి వెళ్ళినా చేతిలో ఫోను వీడియో తప్పదు కదా. మెట్లు ఉన్నాయండి, మెట్లు వెళ్ళి అసలు చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. పాతది కూడా అంటే 1000 అది దగ్గర ఎప్పుడు 1042 నిర్మించబడింది కాబట్టి చాలా పాత టెంపుల్. శిల్పకళ కూడా చాలా సూపర్ ఉంటుంది. మనం దాన్ని ఫీల్ అవ్వాలి. కానీ దగ్గరికి వెళ్ళి కొంచెం పాడబడింది, రిపేర్ చేస్తున్నట్టున్నారు, కానీ చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళాక అండి అది చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. మనం మెట్లు ఎక్కి లోపలికి ఎంటర్ అయ్యాము. ఇంకా మళ్ళీ అక్కడంతా దాటుకుని ముందరికి అనమాట. ఇది ఇక్కడంతా మంటపాల్లో ఇంకా అందరు సేద తిరుగుతున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఎంట్రన్స్, అక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇంకా లోపలికి ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్, చాలా బాగుంటుంది కూడా. ఇంకా వెంకటేశ్వర స్వామి ఇది కదా, అందుకే అక్కడ అంతా గోవిందనామాలు ఉన్నాయి, వినిపిస్తున్నాయి. అందుకే నేను సౌండ్ పెట్టలేదు. ఆంజనేయ స్వామి అండి. పిల్లలు అడ్డం వచ్చినందుకు సరిగ్గా తీయలేదు నేను. ఇంకా మళ్ళీ అటు నుంచి వెళ్తే మళ్ళీ మెట్లు అండి. ఇక్కడ అన్ని మంటపాలు చూడండి ఎంత పాతగా ఉన్నాయో. శిల్పాలు కూడా ఉంటాయి ముందర. మళ్ళీ మెట్లకి వెళ్ళాలి. మళ్ళీ ఆ తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ మహబూబ్నగర్లో మన్నెంకొండ, కురుమూర్తి, వెంకటేశ్వర స్వామివే చాలా బాగున్నాయి. అన్ని పురాతన స్వయంభూ ఆలయాలే. శిల్పాలు చూడండి ఎంత బాగున్నాయి. పాతదండి గుడి, బాగుంటుంది. ఇంకా ఇక్కడ ధ్వజస్తంభం పక్కన కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేసు. మా అబ్బాయి వెళ్ళిండి కొట్టడానికి. చూడండి టెంపుల్ ఎంత బాగుంటుందో. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ఉంది, ఇంకా లోపలికి ఉంది గర్భాలయం. ఇది ధ్వజస్తంభం. ఇంత అన్ని కట్టడాలు చూడండి పాత ఉన్నాయి. కానీ కొంచెం ఇంకా రెనోవేషన్ చేయించాలనుకుంటా. కొంచెం వెనక్కి వెళ్ళినప్పుడు చూపిస్తే కొంచెం పడిపోయినట్టు కనిపిస్తున్నాయి. అక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు. ఇదంతా టెంపుల్ ప్రామిసెస్. ఎట్లా ఉంది చూడండి, మొత్తం రాతి కట్టడాలు. మా అక్క, మా అన్న కూతురు. గర్భాలయం అండి. లోపలికి శిలలు చూడండి, శిల్పాలు జయవిజయులు అంటారు కదా, ఇద్దరు. ఇంకా రకరకాలు ఉన్నాయి శిల్పాలు. లోపల మూల విరాట్ అండి గర్భాలయం. లోపలికి అలా ఉండదు కాబట్టి బయట నుంచి తీశాను. స్వామివారు చిన్నకేశవ స్వామి బయట నుంచి జూమ్ చేశాను అనమాట. దర్శనం చేసుకోండి అందరూ స్వామివారి పాత్రకు ఇది కావాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. మేము మళ్ళీ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము. అంటే వెనక నుంచి అంతా ఊర్ల దగ్గర నుంచి వచ్చి అక్కడ స్టే చేసి, మండపాలు ఉన్నాయి కదా చాలా ఉన్నాయి, అక్కడ పడుకొని వంటలు చేసుకొని తింటారండి.
ఇంకేమన్నా ముడుపులు ఉంటాయి కదా, ఏమన్నా అవి కూడా చేసుకుంటారు. ఇది కోనేరండి, పాత కోనేరు. ఇంకా అక్కడ కాకుండా ఇక్కడ కూడా స్నానాలు చేస్తున్నారు, అక్కడ కూడా స్నానాలు చేస్తున్నారు. నేను అందుకే లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి తీసాను. స్నానాలు చేస్తున్నారు లేడీస్ అని. ఇంకా డ్రెస్ మార్చుకుంటున్నారు అక్కడ. చూడండి, అదంతా కొంచెం పడిపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ పాతగా ఉంది చూడండి. ఇక్కడ అందరూ వంటలు చేసుకొని తింటున్నారు. నైవేద్యాలు పెట్టేది, మొక్కులు ఉంటాయి కదా, అవి తీర్చుకుంటున్నారు. అక్కడే రాత్రి వచ్చి పడుకొని పొద్దున లేసి అన్నీ చేసుకొని వెళ్తారనమాట. చాలా పెద్ద ఉంటుంది టెంపుల్. నేను అన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నా, నేను చూడలేకపోయినా ఇప్పుడు వెళ్ళి చూసి వచ్చాను అనమాట. చాలా బాగుంటాయి టెంపుల్స్ మహబూబ్నగర్ జిల్లాలో. ఎవరైనా మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు నా వీడియో చూస్తుంటే ఒక లైక్ కొట్టండి. అన్న కూతురు, అమ్మాయి బీటెక్ చేస్తుంది, అక్క కూతురు, అక్క వాళ్ళ బాబు, బావగారు, అక్క, అందరం వెళ్ళాం. అన్న వాళ్ళు మన్నెకొండ వెళ్ళారు, మేము గంగాపూర్ వెళ్ళాం. ఎంత పెద్ద పెద్ద షెట్లు వేసి ఎంత మంచిగా నీట్గా ఉంది చూడండి, అంత జనాలు ఉన్నా కూడా. అక్కడ వెళ్ళి చూసి వస్తున్నారు. యాక్చువల్గా ఇవాళ గుళ్ళో చెప్తున్నారు అనమాట, ఈరోజు అన్నప్రసాదం ఉంది, తిని వెళ్ళండి అని. కోనేరు లోపలికి తీయలేదు, బయట నుంచి తీశాను. ఎప్పుడో రాజులు నిర్మించింటారు, పాతది, కానీ ఇప్పటికీ ఇంకా ఉపయోగమే ఉంది. ఇంకా వాటర్ చూపిద్దామంటే చెప్పాను కదా, స్నానాలు చేస్తున్నానని వెళ్ళలేదు నేను. మీకు ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి. చాలా సూపర్ ఉంటుంది ఈ టెంపుల్. దగ్గర ఉన్న వాళ్ళైతే వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇంకా వెనుక వైపు నుంచి అక్కడ అన్నప్రసాదం దగ్గరికి వెళ్తున్నామండి. మేము రిటర్న్ ఇంటికి వెళ్దామంటే ఇంకా ఇట్లా అన్నప్రసాదం ఉంది అంటే వెళ్తున్నాము. తెలీదు ప్లేసు, కనుక్కొని వెళ్తున్నాం. అసలు టెంపుల్కి రావడమే అదృష్టం. మేము వచ్చిన రోజు అన్నప్రసాదం కూడా జరుగుతుంది టెంపుల్ వెనక అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మనతో ఎన్ని డబ్బులు ఉన్నాయని కాదండి, గుళ్ళల్లో అన్నప్రసాదం జరుగుతుంటే ఖచ్చితంగా స్వీకరించే వెళ్ళాలి. చాలా అమృతతుల్యంగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా, మంచిది కూడా. ఇంకా ఇక్కడ ఇదే షెట్లో జరుగుతుందని చాలా నీట్గా ఉంది, మంచిగా అనిపించింది. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. అక్క వాళ్ళ అబ్బాయి. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.